ఆడున్నాడు మాట్లాడుకుంటూ బాగున్నాడు. పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది, అది మెచ్చడానికి ఒక 2 ఊర్లు అయితే కవర్ చేశాను. ఒకటి దొండవా, చాలా పెద్ద ఏరు రాజీ. ఈరోజు అయితే మనం వైజాగ్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. వైజాగ్ సైడ్ కొన్ని విలేజ్లు అయితే ఉన్నాయి. ఈ విలేజ్లు అన్నీ అయితే మనం అయితే కవర్ చేయబోతున్నాము. దాదాపు ఎన్ని విలేజ్లు కవర్ చేస్తానో తెలియదు, కానీ కొన్ని విలేజ్లు అయితే కవర్ చేయబోతున్నాను. ప్రతి విలేజ్కి అయితే ఒక బీచ్ ఉంటుంది. మనం ఆల్రెడీ వైజాగ్ కాన్లో కొన్ని వీడియోలు చేసాం కదా మత్స్యకారుల గురించి. ఒకప్పుడు ఇక్కడ వ్యాట్ చేసే మత్స్యకారులే ఇప్పుడైతే వైజాగ్ కాన్లీ అలాగే శ్రీశైలం ఇలాగైతే వేట చేస్తున్నారనమాట. ఇవన్నీ చూద్దాము. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అర్థం చేసుకో మగరాయా, ఇంత చెప్పినాను. చేతులు తిప్పిన అబ్బా, ఫైనల్గా అయితే ఊర్లోకి వచ్చేసాము. ఈ చుట్టుపక్కల ఊర్లో ఈ ఊరు చాలా ఫేమస్ అనమాట. ఈ ఊరి పేరు వచ్చేసి రేవుపోలవరం. ఊర్లోని చల్లదనం ఒకటి మంచిగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే చెట్లలో ఇల్లులు ఉంటాయి, ఇల్లులో చెట్లు ఉండవు. మీకు అర్థం కాలేదు కదా, దీని గురించి తర్వాత చెప్తాను. ఇక్కడైతే చూసారు కదా, మత్స్యకారులు ఆన్ తీసుకుంటున్నారు. వలలు, జామతాళ్ళు ఇవన్నీ శుభ్రం చేసుకునే ప్లేస్ అనమాట ఇది. ఆ బిల్డింగు ఆ విధంగా ఉంటాయి. ఇటు సైడ్ మొత్తం బోట్లు, వలలు, ఇంజిరాలు, మత్స్యకారులకు సంబంధించినవి అన్నీ ఇటు సైడ్ ఉంటాయి. టవర్ చూసారు కదా, ఇలాంటి టవర్లు ఒక 3 టవర్లు అయితే ఈ ఊరికి ఉంటాయి అన్నమాట. మనమైతే ఆ కొండపైకి ఎక్కి ఊరు మొత్తం చూద్దాము, అది లాస్ట్లో చేద్దాము. ఫస్ట్ అయితే ఇవన్నీ చూడండి, చూసారు కదా. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి మత్స్యకారులు ఉంటారు, ఇటు సైడ్ వచ్చేసి ఓన్లీ టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇది ఓన్లీ టూరిస్టులు వచ్చి ఇక్కడ అంతా బీచ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి నేను ఇది మొత్తం చూపిస్తాను, ఊరు మొత్తం చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మనకి అటు సైడ్ కనిపించేది బంగారుపాలెం అనమాట. సరిగ్గా కనిపించట్లేదు. చూసారు కదా ఊరు ఇదే అనమాట, రేవుపోలవరం. ఇక్కడంతా మత్స్యకారులు, తెప్పలు ఇవన్నీ ఉంటాయి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టూరిస్టులు ఉంటారనమాట. ఇందాక చెప్పా కదా చెట్లల్లో ఇల్లులు ఉంటాయని, ఇదే అన్నమాట. మన దగ్గర ఏంటంటే సిటీలో ఏంటంటే ఇళ్ళల్లో 1-2 చెట్లు ఉంటాయి, కానీ ఇక్కడ చెట్లలో 2-3 ఇల్లులు ఉంటాయి అన్నమాట. కాబట్టి చల్లదనం ఉంటుంది. The next day. సో ఫైనల్గా అయితే మనం దొండవాక అనే విలేజ్కి అయితే వచ్చామన్నమాట. చూసారు కదా, ఇదైతే చాలా నీట్గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విలేజ్ వచ్చేసి, ఈ ఊరు ఏంటంటే చాలా తక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇది సెంటర్ అనమాట. ఊరు మొత్తం కూడా కవర్ చేయట్లేదు, జస్ట్ అలా కవర్ చేసి వెళ్ళిపోతున్నాము. ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ పెట్టుకొని వెళ్తే రాజీపేట వెళ్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ దొండవాక అనే చిన్న ఊరికి ఒక పెద్ద ఏర్ అయితే ఉందన్నమాట. రాజీపేట నుంచి దొండవాక వరకు ఈ ఏర్ అయితే ఉంటుంది. చూసారు కదా ఏరు. మనకి ఇది బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. ఈ రూట్లో వచ్చేసి మనకి స్కూల్ కూడా ఉంది, చూసారా, అది స్కూల్ అనమాట. దొండవాకకి చిన్న స్కూలు. అయితే మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఊరికి అయితే హార్బర్ పెడితే చాలా బాగుంటుంది, కానీ మత్స్యకారులు ఎక్కువ మంది లేరు కాబట్టి హార్బర్ పడలేదనమాట. హార్బర్ పెడితే అంటే వైజాగ్ హార్బరు, నెక్స్ట్ పూడిమడక హార్బరు, ఇలా కొన్ని హార్బర్లు ఉన్నాయి కదా, అలా పెడితే చాలా బాగుంటుంది. దొండవాక బీచ్కి అయితే వచ్చాం అనమాట. బీచ్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంటుంది. ఇది గొట్టాయి అనమాట. ఇదంతా కూడా తెప్పలు, అంటే ఇక్కడ వేటకెళ్ళి మత్స్యకారులు తెప్పలన్నీ ఇక్కడ పెట్టుకుంటారనమాట. సో ఇది చూసారు కదా, ఏర్ అన్నట్టు ఇది మొత్తం కూడా. ఈ ఏర్ వచ్చేసి ఎక్కడ కలుస్తుంది అంటే ఇక్కడ సముద్రంలోకి కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే రాజీపేట సంబంధించిన ఒక ఫ్యాక్టరీ, పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది. అది మెడిసిన్ ఫ్యాక్టరీ అనమాట. ఆ మెడిసిన్ గలీజ్ వాటర్ మొత్తం ఈ ఏర్లోకి వచ్చేస్తుంది. ఈ ఏర్లోకి వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఏర్ మొత్తం గలీజ్ అయిపోయింది కాబట్టి దీంట్లో అయితే చేపలు కానీ అలాంటి చిన్న చిన్న చేపలు ఏమైనా ఉన్నా కూడా చనిపోతున్నాయి. సో కాబట్టి ఇక్కడైతే ఎవరు చేపలు పట్టట్లేదు. లేదంటే ఇది మొత్తం కూడా చేపలు పట్టి, ఒకప్పుడు చేపలు పట్టి అవే ఇక్కడ ప్రజలైతే తినేవాళ్ళు అనమాట. మనకు అక్కడ చూసారు కదా,
ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచే సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు కాకపోయినా ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఈ వాటర్ వెళ్ళిపోయి సముద్ర వాటర్ వస్తుంది అనమాట. అంటే సముద్రం ముందుకు వచ్చినప్పుడల్లా ఈ ఏర్లోకి వాటర్ అయితే వస్తూ ఉంటుంది, సముద్ర వాటర్. చూసారు కదా ఎలా ఉందో, అంతా తెప్పలు కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ మత్స్యకారుల తెప్పలు అనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ తెప్పలన్నీ ఏంటంటే వేస్ట్ అనమాట, ఇంకా పని చేయవన్నమాట. ఒకవేళ పని చేసిన తెప్పలు వచ్చేసి మనకి అక్కడ ఆల్రెడీ సముద్రంలో ఉంటాయి. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ అక్కడైతే తెప్పలు ఒక 2 తెప్పలు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని తెప్పలు ఇంకా లోపలికి పెట్టేసి వచ్చేస్తారనమాట. ఆ లోపల పెట్టేసి ఎందుకు వస్తారంటే ఒడ్డుకు వచ్చినప్పటికీ అలలు ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి ఒడ్డుకి తీసుకురాకుండా అక్కడ పెట్టేసి ఇలాంటి చిన్నది ఇవి బుట్టులా కనిపిస్తున్నాయి కదా, చిన్న పడవలు కనిపిస్తున్నాయి కదా, ఈ పడవల్లోనే ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఇవేంటంటే కొంచెం బరువు తక్కువ ఉంటాయి. ఇవి ఆ తెప్పలు ఏంటంటే బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి బోట్లు అన్నీ కూడా బరువు ఎక్కువ ఉంటాయి. బరువు ఎక్కువ ఉండడంతో ఈ తెప్పలు అయితే ఆ బార్ను పెట్టేసి సముద్రం లోపల పెట్టేసి ఇలాంటి పడవల్లో అయితే దరికి వచ్చేస్తారనమాట. సో అక్కడైతే గుడి ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ వచ్చేసి గంగమ్మ దేవి టెంపుల్ అనమాట. అంటే వీళ్ళు వేటకి వెళ్ళే ముందు గంగమ్మ దేవికి దండం పెట్టుకొని వేటకి అయితే వెళ్తూ ఉంటారనమాట సముద్రంలో. వాళ్ళకి అనిపిస్తుంది కదా సముద్రం బాగలేదు, ఈరోజు చాలా కష్టంగా ఉంది, తల్లి నువ్వే ఉన్నావని మనసులో అనుకొని దండం పెట్టుకొని వేటకైతే వెళ్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పల్లెటూర్లు చాలా ఉంటాయి, కాకపోతే అన్నిటిని కూడా నేనైతే కవర్ చేయట్లేదు. ఎందుకంటే పెద్దగా చూడరు కాబట్టి ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి ఒక 2 ఊర్లు అయితే కవర్ చేశాను. ఒకటి దొండవాక, ఇంకోటి పోలవరం అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే పీత దొరికింది. పీత చూసారు కదా, పీత పీత పీత. అరే ఇక్కడ చాలా చిన్న చేపలు ఎక్కువ ఉన్నాయిరా. చిన్న చేప చూసారు కదా, బీచ్ ఒడ్డుకొని ఏరుకుని వెళ్ళిపోయానుకో ఒక కేజీ చేపలు అయితే వచ్చేటట్టు ఉన్నాయి. ఎందుకంటే ఇదిగో చేప, ఇంకా ఇది కొంచెం పెద్ద చేప, ఇది కొంచెం చిన్న చేప, ఇంకొక చేప ఉంది. ఇదిగో ఇది ఒక చేప, ఇంకా ఎక్కడో చేప ఉంది. ఇది జల్ల చూసారు కదా, ఇది జల్ల. ఇలాగా చేపలు ఏరితే ఇప్పటికి 4 చేపలు దొరికాయి. చూసారా, 4 చేపలు. అరే 4 చేపలు దొరికారా. ఇలాంటి చేపలు చిన్న ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయి. తినే అయితే ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేసేద్దాం. మరి బాబు దూరం వెళ్ళకరా బాబు, నాకు భయం ఎత్తుంది. అరే ఆ తెప్ప వెళ్తుంది రా, వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడైతే తెప్ప వెళ్తుంది అనమాట. ఆ తెప్ప దగ్గర ఎలా వచ్చారే, వద్దు వచ్చి అందదో వచ్చి అందదు. అక్కడ దాకా 4 ఉంటుంది, అదంతా 4 ఉంటుంది, అటుపక్క పోతుంది. వద్దు, చాలా బారుకు వచ్చాం మనం. వచ్చేసాయి. సో చూసారు కదా, మన వాళ్ళు అయితే వేటగాళ్ళు బయలుదేరారు. దబ్బరా అలా వెళ్ళి బా హీరో స్థానం బాగా చూపించు. దెబ్బకురా, వాళ్ళకి ఊపి తెలుతుంది, వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్తేనే బాగుంటుంది. నువ్వు దెబ్బ అనుకో, వాటికి వెళ్ళి తరలు ఓడిచేస్తావు.
లేదు తెరవడుతుందా చూస్తున్నావా? చూడు అలా వస్తుందో చూడు, అక్కడ దెబ్బ తిరగకుండా రౌండ్ కొట్టుకొని వచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా, వాళ్ళైతే 10-15 నిమిషాల నుంచి అలా లాగుతూనే ఉంటున్నారనమాట. ఎందుకంటే ఆ పైన వచ్చే కిరీటాలు ఉన్నాయి కదా, ఆ తెరలు అనేవి తగ్గి వస్తే అప్పుడు వీళ్ళు వెళ్తారనమాట. ఆ కిరీటాలు పెద్దగా వచ్చాయనుకోండి, వీళ్ళు బార్కి వెళ్ళడం చాలా కష్టం, అదే మేలీకి వెళ్ళడం. చూసారు కదా, దాన్ని పట్టుకొని అలా అలా ఉండి 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 ఒక 10 నుంచి ఒక 20 నిమిషాల వరకు వెయిట్ చేసి అయినా కూడా ఆ కెరటాలు అనేవి చిన్నగా వచ్చినప్పుడే వీళ్ళు బార్కి అయితే వెళ్తారనమాట. చూసారు కదా ఎంత బాగుందో. సో చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం కిరీటాలు తక్కువ వస్తున్నాయి అనమాట. వాళ్ళు చూసారా లాగేస్తున్నారు తొక్కబట్టి. మొత్తం ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమంది కూడా కత్తాలు పెట్టుకుని లాగితే ఎమ్మటే తెరలవతలో ఉంటారనమాట. సో చూసారు కదా, చాలా ఫాస్ట్గా లాక్కెళ్ళిపోతున్నారు. ఈ విధంగా అయితే వెళ్తారనమాట. ఒక్కొక్కసారి పరిస్థితి బాగాలేకపోతే అక్కడి నుంచే దొర్లుకుండా వచ్చేస్తారు. ఎందుకంటే పెద్ద కిరీటాలు వచ్చాయనుకోండి తెప్ప మొగ్గేసేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఆల్మోస్ట్ బార్కి అయితే వెళ్ళిపోయారు. మత్స్యకారులతో ఇట్లుంటుంది అనమాట. చూసారు కదా ఎలా వెళ్ళిపోయారు, సింపుల్గా వెళ్ళిపోయారు. అదే మనం వెళ్ళాలంటే కొంచెం కష్టం అనుకోండి, చాలా ఈజీగా వెళ్ళిపోయారు అని చెప్పొచ్చు. The next day. ఫ్రెండ్స్ నిన్నైతే తెప్పల వేటకి అయితే ఎలాగ వెళ్ళాయో చూసాం కదా. ఈరోజు అయితే రావడం కూడా చూద్దాము. ప్రజెంట్ అయితే 6:30 అలాగ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే మార్నింగ్ ఒక నైట్ 5కే వచ్చేసారంట వీళ్ళు. జస్ట్ వచ్చి చేపలు పడుతున్నారనమాట. చూసారు కదా, మనవరికి అయితే అదృష్టం పండిందని చెప్పొచ్చు. ఒక 1/2 కిలో అలా ఉంటుంది కనీసం అయితే పడ్డదనమాట. చూసారు కదా, ఇలాగా 10-15 ఓట్లు ఇసిరితే అదొక చేప పడ్డదంట. చూసారు కదా ఎలా ఉందో చేప. మేము ఇప్పుడే వచ్చాము, ఫస్ట్ షాట్కే చేప అయితే పడిపోయింది. అంటే వీడియో తీసాను, జస్ట్ చేప వచ్చిందనమాట. చూసారు కదా, చేప ఒక 1/2 కిలో ఉంటుంది, పెద్ద కనీసం అయితే పడ్డదనమాట. సో మనం అయితే ఫైనల్గా వేటగాళ్ళు అయితే వచ్చేస్తున్నారనమాట. వాళ్ళని అయితే చూద్దాం ఇప్పుడు. చూసారు కదా ఎలా వస్తున్నారో. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కష్టం అనమాట. మేలుకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద ప్రమాదం లేదు, కానీ అంటే తుఫాన్లు అవి వస్తే ప్రమాదం అనుకోండి. మామూలుగా క్లైమేట్ బాగున్నప్పుడు అయితే ప్రమాదం లేదు. ఇలాగ వచ్చినప్పుడు ఈ తెరలో వెళ్ళినప్పుడు చాలా కష్టం అనమాట. ఇప్పుడు చూడండి ఎలా వస్తారో వాళ్ళు, చాలా ఫాస్ట్గా వస్తారు. అదే వాళ్ళకి ముప్పు అయింది. అది కొంచెం ముందుగా తగ్గిపోయినట్టు అయితే బాగుండు, తెప్ప మొగ్గ వేసింది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మునిగిపోతాయి అన్నమాట తెప్పలు. అదే పెద్ద తెప్ప అయితే వాళ్ళకి లేపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చిన్న తెప్ప కాబట్టి కొంచెం ఈజీగా వాళ్ళు తీసేసుకోగలరు. ఇప్పుడు చూసారు కదా, మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది. అన్నీ తీసుకోవాలి వాళ్ళలో. తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన కత్తావలు కానీ ఇంకేమన్నా సామాన్లు ఏమన్నా అన్నీ తీసేసుకొని అప్పుడు దాన్ని తిరగొట్టి తీసుకొచ్చి బయట పెడతారనమాట. చెప్పాలంటే ఈ తెప్ప కాబట్టి ఈజీగా వీళ్ళు తిరగొట్టి ఒడ్డుకి అయితే తీసుకొచ్చేస్తారనమాట. అదే ఒకవేళ పెద్ద తెప్ప అనుకోండి, అదైతే 400-500 కేజీ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకురావడం చాలా కష్టం అనమాట. సో వీడియో అయితే చూసారు కదా, ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు, కానీ ఏంటంటే ఎక్కువ చూడట్లేదు అనమాట. 20 నిమిషాలు వీడియో పెడితే 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. దయచేసి కొంచెం నేను కూడా ఒక యూట్యూబ్లో ఉన్నానని చెప్పేసి గుర్తించి నా వీడియోని కొంచెం చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్.